మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ ఎన్నికలు జరిగినాయి. అర్బన్ ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా అందరికీ నమస్తే. కార్పొరేషన్లకు సంబంధించి సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నల్గొండ కార్పొరేషన్లో మొత్తం 48 స్థానాలుంటే కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఎంఐఎం 2, ఫార్వర్డ్ బ్లాక్ 4, ఇతరులు 2 గెలిచారు. ఇక రామగుండానికి వచ్చినప్పుడు 60 డివిజన్లు ఉంటే 38 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 సిపిఐ, 6 ఫార్వర్డ్ బ్లాకు, 1 ఇతరులు గెలిచారు. ఇక మంచిర్యాల మున్సిపాలిటీ మూడో దానికి వస్తే 60 వార్డులు ఉంటే 44 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 5 బీజేపీ, సో ఫార్వర్డ్ బ్లాక్ 2, ఇతరులు 1 గెలిచారు. ఇక మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి వచ్చినప్పుడు 60 వార్డులు 60 డివిజన్లలో కాంగ్రెస్ 30, బీఆర్ఎస్ 15, బీజేపీ 7, ఎంఐఎం 3, ఇతరులు 5 గెలిచారు. ఇక కరీంనగర్ మున్సిపాలిటీ కాదు, అది మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చినప్పుడు 66 డివిజన్లు ఉంటే 14 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, 30 బీజేపీ, 3 ఎంఐఎం, 2 ఫార్వర్డ్ బ్లాక్, ఇతరులు 8 మంది గెలిచారు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్కి వచ్చినప్పుడు 60 స్థానాలకి 17 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 28 బీజేపీ, ఎంఐఎం 14, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా, అది బీజేపీకి అనుకూలంగా కనపడతా ఉంది. సో దాని తర్వాత కొత్తగూడెం మున్సిపాలిటీకి వచ్చినప్పుడు 60 డివిజన్లు ఉంటే 22 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 1 బీజేపీ, 22 సిపిఐ, సిపిఎం 1, ఇతరులు 6 మంది గెలిచారు. ఇది పిక్చరు. సో ఇట్లలో ఇక మనం హంగ్ వచ్చినటువంటి వాటిని మనం వరుసగా చూసుకుంటూ వద్దాం. హంగ్ వచ్చిన వాటిలలో మనం 1 జగిత్యాల. ఈ జగిత్యాలకు సంబంధించి మెట్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, బీజేపీ 10, ఇక ఇతరులు 4 మంది గెలిచారు. హంగ్ వచ్చినటువంటి వాటికి సంబంధించి.